హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు మన కాశ్వీ కిచెన్లో మరో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇవి వచ్చేసి గోధుమ పిండితోటి చెక్కలు అనమాట. ఇవి సాధారణంగా బియ్య పిండితోటి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా గోధుమ పిండితో కూడా మనము ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఈ చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి అనేది లేకుండా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండితోటి చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకోండి. అలాగే ఉప్పుని, ఒక స్పూన్ అయితే కారంని, అలాగే కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేడి చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా చేత్తో రఫ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి పిండి అంతా కూడా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఉండ కట్టాలన్నమాట. ఈ విధంగా వస్తే కన్సిస్టెన్సీ మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్లు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇన్ కేస్ అలా ఉండ కట్టలేదు అంటే మరి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే మనం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనము వేడి నూనె వేసాం కాబట్టి పిండి అయితే సాఫ్ట్‌గా వస్తుందనమాట. సో, కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేకుండా చూసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనము సాఫ్ట్‌గా పిండి అంతా కూడా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలైనా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా 10 నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకొని తర్వాత మీకు 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. సో, పిండి అంతా కూడా మరి కొద్దిగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి అంతా కూడా కలిపేసుకొని ఇందులోంచి కొద్దిగా పిండి ముద్ద అయితే తీసుకోండి. సో, ఇలా పిండి తీసుకొని రౌండ్‌గా చేసుకొని మనము చపాతీ కర్రతోటి పైన పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోవాలి. సో, మీకు వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. మనం పల్చగా రోల్ చేసుకుంటేనే మనకి చెక్కలనేవి వేడిలో ఆయిల్‌లో వేసి ఫ్రై చేసినప్పుడు త్వరగా మనకి క్రిస్పీగా అయి చాలా టేస్ట్‌గా వస్తాయన్నమాట. సో, నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా రౌండ్ షేప్‌లో ఉన్న మూత కానీ, లేదంటే బాటిల్ క్యాప్ కానీ ఏవైనా ఉంటాయి కదా. సో, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండేది తీసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ మురుకుల మేకర్ ఉంది. సో, దాన్నే తీసుకున్నాను నేను. దాంతోటి ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదండీ. ఈ విధంగా మీరు రౌండ్ షేప్ వచ్చే విధంగా అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లెయిన్‌గా ఉన్నాయి కదా. ఇలాగైనా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే దీనిపైన ఇలా చాక్ తోటి హోల్స్ అనేవి పెట్టుకోండి. నా దగ్గర చాక్‌తోని పెడుతున్నాను. మీ దగ్గర ఒకవేళ ఫోర్క్ స్పూన్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ స్పూన్‌తో అయినా కూడా ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇలా అన్నీ కూడా మనము చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఉన్న పిండి అంతా కూడా. చూసారు కదా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇవన్నీ కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా ఏమి అతుక్కోవండి. ఆయిల్‌లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. కాబట్టి కడాయిలో మనం పట్టేమైనా వేసేసుకున్న తర్వాత ఇలా గరిటెతోటి కలుపుకుంటూ 2 వైపులు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. మనకు అర్థమైపోతుంది అవి క్రిస్పీగా వచ్చాయా లేదా అనేసి. సో, చూస్తున్నారు కదండీ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. సో, ఇలా అన్నీ కూడా మనం మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. అంతే అండి. ఇలా సింపుల్‌గా మనము గోధుమ పిండితోనే చెక్కలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ ఎంతో టేస్టీగా, క్రిస్పీగా మనకు గోధుమ పిండి చెక్కలనేవి రెడీ అయిపోయాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట స్నాక్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టొచ్చు. మరి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.